తిరువన్నమలై. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనమైతే తిరువన్నమలై దగ్గరికి అయితే వచ్చేసినాం, అరుణాచలం. ఫస్ట్ మన వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ట్రైన్ జర్నీ చూపిస్తే ఫుల్ లెంత్ అయిపోతాయని సింపుల్గా ఇలా యానిమేషన్ లో చూపించేస్తున్నాం మామ. మన హైదరాబాద్ నుంచి అరుణాచలంకి అయితే ఎవ్రీ వీక్ లో ట్రైన్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి ఈజీగా 600 to 900 మధ్యలో ఉంటుంది. గైస్, మనమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాము, అరుణాచలం. ఇక్కడైతే ఫుల్ ఆటోస్ ఉన్నాయి అబ్బా. కాస్ట్ వచ్చేసి ఈజీగా 20 to 30 రూపీస్ ఉంటాయి టెంపుల్ దాకా. మనం అయితే బై వాక్లో వెళ్ళిపోతాం. ఈజీగా 800 meters ఉంటుంది. నైట్ అయింది, డిన్నర్ మన డిన్నర్ ఇదే పరోటా, వేరి పరోటా, 2 పరోటా 40 రూపీస్. మనమైతే ఇప్పుడే రాజగోపురం దగ్గరకు వచ్చేసాము. టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. డైరెక్ట్గా మనం కొబ్బరికాయ తీసుకొని దీపం పెట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. గిరి ప్రదక్షిణ వచ్చేసి టోటల్ 14 kilometers ఉంటుంది. మీరు మనసులో హాయిగా ఓం నమ శివ అనుకుంటూ సింపుల్గా ఈజీగా చేయొచ్చు. కాకపోతే నాకైతే మోక్ష మార్గానే చాలా టైం పట్టింది, ఫుల్ క్యూ ఉంది. ఇక మోక్ష మార్గం నుంచి డైరెక్ట్ నేను గుడికి వెళ్ళేసి నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని టెంపుల్లో మంచిగా దర్శనం అయితే సూపర్గా అయింది. నా అదృష్టం ఏమైంది, నాకు 2 సార్లు దర్శనం అయింది. ఇక దర్శనం అయిపోయి మనం మళ్ళీ ఇక రూమ్కి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇక పర్వతమాలకి స్టార్ట్ అయిపోదాం. 50 రూపీస్ ప్లేటు తింటున్నాం. దిస్ ఈస్ ద బస్ పర్వతమాలై. బస్ స్టాండ్లో ఉన్నాం. బస్ ఏదో మన బస్ వెళ్ళిపోయి బస్సు ఎక్కిద్దాం. అరుణాచలం నుంచి పర్వతమాలైకి టికెట్ కాస్ట్ వచ్చేసి ఈజీగా 30 రూపీస్ ఉంటుంది. బస్ జర్నీ వచ్చేసి ఈజీగా 1 నుంచి 1.5 hours టైం పడుతుంది. హాయ్ మామ, మనమైతే పర్వతమాలైకి వచ్చేసాము. పైన కనిపిస్తుంది కొండ నీకు, అదే పర్వతమాలై. మనం ఇప్పుడు అంత పైకి అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాము. నాకైతే ఎగ్జైట్ చాలా ఉంది. పోయి పైకి వెళ్ళిపోదాం ఇక. చలో రైట్. స్టార్టింగ్ ఇట్లా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. గాయస్, మనం అయితే ఫారెస్ట్లో ఎంట్రీ చేసినాం. చూసుకోవాలి, గుంపులు పోన్నారు. మేము చూస్తే 4 ఉన్నాం. ఏదైనా అయితే అటాక్ చేస్తే సట్టే. ఇక్కడికి పోవాలి ఇప్పుడు మనం అయితే అంత పైకి. అరాట్ ఫోర్ట్ అయితే నార్మల్ అన్నది, దానికి అమ్మ బాబులాగా ఉన్నారు. మనకైతే ఇక్కడ ప్రసాదం ఇచ్చారు, గంజి ఒక మార్గ పిచ్చడి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ నుంచి పైకి అయితే ఎవరైతే ట్రెక్కింగ్ చేస్తారో వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు, ఇదైతే తినేయండి, తినకుండా అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. అందుకే వీళ్ళైతే ఎక్కువ మరి ఎంత తింటే అంత పెడతారు. చూద్దాం. రైట్, ఇది టెంపుల్, శివుడిది టెంపుల్ ఇది. ఇక్కడైతే మీకు వీళ్ళు ఫ్రీగా ఫుడ్ కూడా డొనేట్ చేస్తారు. అంబలి మామిడికాయ పచ్చడి తినేయండి. తినేసి జర్నీ అయితే స్టార్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చెప్తున్నా కదా, చాలా బాగుంది. తినండి, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే అంత పెద్ద ట్రెక్కింగ్ కి మనకు మధ్యలో ఫుడ్ షాప్స్ ఏముండవు. ఇదే మనకు ఆధారం. ఇవి అంబలి తాగేసి మనం పైకి వెళ్ళామనుకో సెట్. అది ఎంతవరకు ఇస్తుందో తెలియదు, అని మనకైతే కొద్దిగా అయితే ఓపిక అయితే ఇదైతే హోల్డ్ చేస్తుంది, ఆకలి కాకుండా ఉండడం ఇలాంటివి కొద్దిగా. సరేనా, మనం అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం. అక్కడికి వెళ్ళి మీకు మధ్య చూపిస్తాం. ఈ టెంపుల్ నుంచి ఇట్లా స్ట్రేట్ వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసినామమ్మా, శివాలయం. ఇక్కడ పుట్టుని, ఇక్కడ శివాలయం. ఫోటో తీసుకొని ఇట్లా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాణి స్వామి ధర్మ పలగొడి పుణ్య స్వామి కాణి. ఇది మన ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ నుంచి మొత్తం పైకి వెళ్ళాలి. సగం దూరం ఉంటుంది. ఇట్లా 3 stages ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ బాగుంటుందంట. చూడండి, రూట్ అయితే బాగుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాడైతే మమ్మల్ని దాటి సట వచ్చి 10 నిమిషాలు కూర్చోండి ఇక్కడ. పక్కన వెళ్తుంటే మీరేమో అనుకోని నేను చిన్నగా పోతానే ఉన్నా. ఆయన మళ్ళీ కూర్చున్నాం అంటుండ్రు.
జస్ట్ గైస్ వస్తుంది ఎన్ని మెట్లు తెలుసా. ఇక 1000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇవ్వండి 1000 స్టెప్స్ ఇవే. కిందికి ఉన్నాయి. ఇక ఎంత కిందికి ఉందంటే అంతే కిందికి ఉంది లొకేషన్ మొత్తం లోయనే. హాయ్ అమ్మా, మనమైతే ఇప్పుడు లెవెల్ 3 స్టేజ్ 3కి వచ్చేసినాం. ఇక్కడికి స్టెప్స్ అయిపోయినాయి. అక్కడ చూపి ఒకసారి స్టెప్స్ ఇవి. ఇది స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇటు వచ్చేసి మొత్తం ట్రెక్కింగ్ స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళ మీద నడుచుకుంటూ పోవాలి. ఈ లెవెల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఉంటుంది. చలో స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ ఈ నుంచి మొత్తం రూట్ మొత్తం ట్రెక్కింగ్ అనమాట. స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ ఎక్కుకుంటూ దాటాలి. మనం దారి తప్పిపోవద్దని మధ్యలో ఇట్లా యారో సింబల్స్ ఉన్నాయి. దాన్ని చూసుకుంటూ మనం అయితే పైకి ఫాలో అయిపోవాలి. మస్తు పైకి ఉంది. ఇట్లా రోడ్ చూసుకోమమ్మా ఎంత డేంజర్ ట్రెక్కింగ్ ఉందంటే అదంతా అట్లా ఎక్కుకుంటూ పోవాలి మనం. వామ్మో, ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినాం. మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళాలి. ఇదిగోండి టెంపుల్ ఇంత పైన ఉంది. మనమైతే పైకి వెళ్దాం. ఆల్మోస్ట్ 2 hours అయింది. ఇంకో 2 hours ట్రెక్కింగ్ ఉందంట. చేసేద్దాం. మీకు మనుషులు కనిపిస్తారా ఇక్కడ నుంచి? నేను జూమ్ చేస్తా చూడ. ఇగో ఈడ ఇదంతా ట్రెక్కింగ్ అనమాట. ఒకటి సమయం హర శివాయ. పైకి వెళ్తాం. ఇక మళ్ళీ మొదలైంది మనది ఇక్కడ దర్శనం. ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక పైకి వెళ్ళిపోదాం. ఇంతవరకు వచ్చినాం మామ. మనం వచ్చిన రోడ్డు మొత్తం ఇది. ఇంకా ఇక అంతగానం వెళ్ళాలి. చూపిస్తాప ఇలా ఇంకా పైకి వెళ్ళాలి. కొన్నిటి అవుతలుంది. ఇదంతా పోవాలి మనం. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా. మీకు వీడియో మొత్తం పైకి పోయినాక లొకేషన్ వ్యూ చూపిస్తా, సరేనా? బ్రో మనోడు ఆర్చి చూడు ఎట్లుంది. చెప్పండి రా, ఏది హరిహర్ ఫోర్ట్ ఇదాదా? హరిహర్ ఫోర్ట్లో కూడా ఇంత ట్రెక్కింగ్ ఉండదు. మనది మామూలుగా పైకి వెళ్ళాలి. ఇంకా ఇట్లా జాగ్రత్త, స్లిప్ అయితే తప్పే. గాయస్ మనమైతే సగం దూరం వచ్చేసినాం. ఇంకో ఎట్లుంటుంది చూపిస్తాం. అంత కింద నుంచి పైకి వచ్చినాం. ఇప్పుడైతే ఇల్లుందా ఇలా అవి కట్టుకొని సపోర్టింగ్ లాగా పెట్టారు. అది పట్టుకొని అట్లా మొత్తం పైకి వెళ్ళాలి. గుడి అనిపిస్తుందా మీకు? ఇక్కడ రైట్, ఇది టెంపుల్. ఇంకంత పైకి వెళ్ళాలి. ఎంత లోతుంది చూపిస్తా. చూసారా సిటీ ఇక్కడ? ఇది ఇంత పైకి ఎక్కినాం. ఇంకంత పైకి ఎక్కాలి. చూసుకొని ఇంత పైకి ఈ రాడ్లు అయితే సపోర్టింగ్ పెట్టారు. మేము ఎక్కుతున్నాం. వీళ్ళందరూ దిగుతారు. ఆల్మోస్ట్ వీళ్ళు మార్నింగ్ ఎర్లీ 4 o'clock 3 o'clock వచ్చారంట. మనం వచ్చేసి 9కి వచ్చినాం. పైకి వెళ్ళిపోయి చూడు మామ, ఇది చాలా డేంజరస్ ట్రెక్కింగ్ అనమాట. ఎందుకంటే ఇంకా ఎంత పైకి ఉంది. అంత పైకి వెళ్ళాలి. టెంపుల్ అక్కడ కనిపిస్తుంది. కొండ అంత పై దాకా వెళ్ళాలి మనం. ఇది సపోర్టింగ్ తీసుకుని ఇంత పైకి వచ్చినాం. ఎంత కింద నుంచి వచ్చినాం మీకు చూసుకొని జూమ్ చేసి చూపిస్తా. కింద ఇంకా చూపిస్తారు. ఇదంతా కిందికి వెళ్ళాలి. ఇంకా అంతా ఇట్లా మొత్తం అంతా ఇంత పైకి వచ్చినాం మనం. ఇంకంత పైకి వెళ్ళాలి. చెప్తున్నా, హెల్త్ ఇష్యూస్ కానీ ఆయాసం కానీ ట్రెక్కింగ్ చేయలేని కానీ ఎవరు ఉంటే సజెస్ట్ లగేజ్ అయితే క్యారీ చేయకండి. బెస్ట్ వాటర్ బాటిల్స్ అయితే వీళ్ళైతే 2 లీటర్ అయితే 2 లీటర్లు, 4 అయితే 4 లీటర్లు మస్ట్ అండ్ షుడ్. ఫుడ్ అయితే తెచ్చుకోకండి, ఎందుకంటే ఫుల్ కోతులు ఉన్నాయి. మీరు తినలేరు, వీటికి వెళ్ళిపోతుంది.
అందుకనే వాటర్ అయితే మస్ట్, ఎనర్జీ డ్రింక్స్ ఇట్లా. కానీ మరీ ఎక్కువ పెట్టుకొస్తే వెయిట్ కూడా మీకే పడుతుంది. లిమిటెడ్గా తెచ్చుకొని బ్యాగ్స్ అయితే అసలు క్యారీ చేయకండి. మేము బ్యాగ్ లేకపోతే మనకి గినిది, ఇంకా బ్యాగ్ వేసుకొని ఎగుతున్నా. ఇంకా ఎంతో మెల్లగా వచ్చేసాం. 9కి వచ్చినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 o'clockకి స్టార్ట్ చేసినాం. 9:30, ఆల్మోస్ట్ 10 అనుకోండి. 12 అవుతుంది, 11:45 అవుతుంది. ఇంకొక 1 hour అవుతుంది ఈజీగా పైకి వెళ్ళేసరికి. అంటే 1 గంట 2 అవుతుంది. ఇక పైకి వెళ్ళి చూద్దాం ఇక లొకేషన్. మామ ఇంత పైకి ఎక్కాలి. ఇంకా ఇటేమో ఇంత వస్తుంది. నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూపిస్తా. లొకేషన్ ఎట్లుంది వస్తుంది కదా, మంచిగా చూపిస్తా. ఇంకా ఈడికి పోవాలి మనం. ఎయిటీ 80% అయితే కంప్లీట్ అయిపోయింది. వ్యూ పైకి వెళ్ళాలి. ఇంకెంత ఉంది ఇక. మన టీం మనతో పాటు వచ్చినారు. ఏమైతే లెక్కన లొకేషన్ అయితే మస్తు ఉంది. ఇంత పెద్ద కొండమ్మ ఇది, మస్తు లోతుంది. డీప్ ఫారెస్ట్ ఇదంతా ఫారెస్ట్ అంతా. ఇక్కడైతే మొత్తం చెట్టుకి ముడుపులు కట్టిరు. ఇక ఇట్లా వెళ్ళిపోవాలి పైకి. ఇంకా ఈ దాకా వచ్చినాం మనం అయితే. ఇంకా మొత్తం అందరు ముక్కులు కట్టుకుంటారు కదా, అవన్నీ ఇక్కడ కట్టేసి ముడుపులు చేసాం. సో మొత్తం రాకింగ్ ట్రెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి level 4 ద అడ్వెంచర్. ఇప్పుడు మనం ఇట్లా ట్రెక్కింగ్ చేయాలి. మొత్తం నిచ్చెనలు ఎక్కాలి పైకి. హైలైట్ ఉంటుంది, చూపిస్తా చూడు. పైకి ఇట్లా ఎక్కాలి పైకి. అమ్మా క్రేజీది కదా. పదం పైకి వెళ్ళి ఇద్దాం. ఇట్లా వెళ్ళాలి మామ. ఇప్పుడు పైకి ఇంత పైకి వెళ్ళాలి. ఇక మనం ఈడున్నాడు, మనం ఇంట్లో పైకి ఎక్కాలి. ఇంత డిగ్రీస్లో ఎక్కాలి. ఓన్లీ సపోర్ట్ ఈ రాడ్సే మనకి. జాగ్రత్త పైకి వెళ్ళి మీకు లొకేషన్ చూపిస్తాను. స్టిక్ పడిపోయేటట్టు ఇదంతా మనమే ఎక్కినామా? అటు నుంచి నడుచుకుంటూ వచ్చినాం భయ్యా. ఇగో అటు దారి అది. చెప్తున్నా మామ, ఎంత డేంజరస్ ట్రిక్ అంటే అంత డేంజరస్. ఇగో ఇంత పైకి ఎక్కాలి ఇట్లా. ఇది కానీ నీకు కొద్దిగా సేఫ్టీ కోసం ఇట్లా పెట్టారు. కానీ చాలా చేయంతో వెళ్ళాలి. కింద ఇట్లా లొకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడు ఎట్లుందో. ఇంత పైకి ఎక్కినా నీ అమ్మ జీవితం ఎంత పైకి వచ్చింది చూడు. వచ్చేసినాం మామ. ఇంకంత పైకి వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసావా? ఇక ఎట్లనే అంత పెద్ద కొండ ఎక్కినాం. ఆ కొండ దాటిగా అక్కడ నీ గీతలా కనిపిస్తుంది ఒకటి, అది విలేజ్. ఆ నుంచి మొత్తం ట్రెక్కింగ్ ఇట్లా 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 అని ఈ రూట్లకించి ఇట్లా అని పైకి ఆల్మోస్ట్ 14 కిలోమీటర్. 7 పోవడానికి అంటే 7 రావడానికి 14 కిలోమీటర్స్. డీప్ ఫారెస్ట్ ఇది, డీప్ ఫారెస్ట్ క్రేజీ. ఫైనల్గా అయితే వచ్చేసాం పైకి. ఎంట్రన్స్ దర్వాజాలు ఉన్నాయి. ఈ నుంచి మనం పైకి వెళ్ళిపోదాం. చెప్తున్నా కదా మస్తు మామ. వచ్చేసాయి. క్రేజ్ అంటే క్రేజ్. చెప్తున్నా కదా, ట్రెక్కింగ్ షూ చేసుకో, లేదా చెప్పులు లేకుండా ట్రెక్కింగ్ బెస్ట్. చెప్పులు వేసుకుని షూ వేసుకుని అనుకో చినిగితే నీకైతే అంతే. చెప్పులు లేకుండా అయితే ఈజీగా గ్రిప్ ఎక్కువ ఉంటుంది. చెప్పులు లేకపోతేనే బెస్ట్ మ్యాక్సిమం. లొకేషన్ పైకి వెళ్ళిపోదాం ఇక. షూ అయ్యా ఇంత పైకి వచ్చేసినాం మనం అయితే. ఇక్కడ చిన్న కోనేరు ఉందని ఏం బాగా అంత మురికి నీళ్ళు లేవు స్టోరేజ్కి. వానలు ఇంత పెద్దకుండా ఆ నుంచి వచ్చినాం మనం. ఈ నుంచి వచ్చినాం మనం. ఇది ఈ నుంచి నడుచుకుంటూ
ఇంత కొద్ది ఉంది. ఇది ఎక్కితే టెంపుల్ అయ్యా పైకి వెళ్ళిపోతుంది. చూసినావా మొత్తం కిందికి ఉంది. ఈ కొండ అయితే క్రేజీ. అక్కడ నుంచి అయ్యా కర్రగా వస్తున్నావు అయ్యా. ఇంకా ఓలేపారు నేను అందుకని ఆపోజిట్ చూసుకుంటున్నా. ఇట్రా ఇక మా వాడు బుగ్గ అయిపోయాడు. అయ్యా ఇది చూడు ఎంత షార్ప్ ఇది కొండ అయితే. ఇంకా అట్లా ఆంది పోవాలి మనం పైకి. ఇచ్చా లోయ మాత్రం ఫుల్ లోతుంది చూసావు. అయ్యా ఎంత లోతుంది ఆకాశంలో ఉంది. నాకు కొండ ఇది ఇంత పైకి ఇంత అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది. ఇది ఇంకొకటి క్రేజీ అనమాట. ఇప్పుడు ఇట్లా ఎక్కాలి వితౌట్ సేఫ్టీ. ఇక్కడైతే మనం అయితే ఆశ్రమం లోపలికి వచ్చేసాము. లోపలైతే మస్తు ఉంది, ఇంకా గ్రేట్. ఎందుకంటే ఇంత కొండ పైన వీళ్ళు ఇంకా ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ అయితే వీళ్ళే ఇస్తారు మనకి. గ్రేట్, చాలా బాగుంటుంది, తినేసేయండి. తెలుసా మంచిగా కింద భోజనం పెట్టారు, పైన భోజనం పెట్టారు. ఇక మనం దర్శనం చేసుకున్నాక తినాలి, కానీ తిన్నాక దర్శనం చేసుకుంటాం. చిన్న కమన్, ఇదే లాస్ట్ కమన్. డైరెక్ట్ పైన టెంపుల్ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోదాం. హాయ్ మామ, పైకి వచ్చేసినాం. మన దర్శనం కూడా అయిపోయింది. పైన టెంపుల్ మొత్తం మనమే పోయి దర్శనం చేసుకోవాలి, మనమే పూజ చేసుకోవాలి. లోపలైతే చాలా బాగుంది. లైఫ్లో మర్చిపోయిన ట్రిక్ ఇది. గైస్, మనమైతే దర్శనం అయిపోయింది పర్వతమలై టెంపుల్లా. అసలు ఈ పర్వతమలై అనేది ఎలా ఏర్పడిందంటే, స్టార్టింగ్లో ఒక మహర్షి ఘోరమైన శివుడికి ఘోరమైన తపస్సు చేసిండు. తపస్సు చేస్తే దానికి 2 సంతానం కలిగింది. ఒకటి పర్వతమలై, ఇంకోటి అరుణాచలము. శివుడు వీళ్ళిద్దరు బాగా శివుడికి మెప్పించి తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఫస్ట్ శివుడు వచ్చేసి ఈ కొండ మీదే లెగ్ వేసింది అనమాట. అప్పుడు ఈ సగ భాగం అనేది భూమిలోకి లేచింది. మళ్ళీ శివుడు కాలు తీయగానే కొద్దిగా పైకి లేచింది. అట్లా ఈ పర్వతమలై క్యూన్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు. ఇంకోటి వచ్చి తర్వాత శివుడు డైరెక్ట్ దీని తర్వాత అరుణాచలం లేచిన శివుడి అక్కడనే వెలిచింది అనమాట, జ్యోతిర్లింగం. ఇది పర్వతమలై స్టోరీ. ఇంకొకటి రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చే టైంలో ఒక చిన్న ముక్క వచ్చేసి ఈ కొండ మీద పడ్డదంట. అందుకని ఇక్కడ ఉన్న ప్లేసెస్ లో మీరు గాలి కానీ మంచిగా పీల్చుకుంటే మీకున్న రోగాలు అన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇట్లా స్టెప్స్కి వెళ్తున్న కొద్ది ఇక్కడ ఒక రూట్ ఉంది. ఇక్కడ అంటే శివాలయం ఉంది, ఇంకొకటి అన్నారు. మనం అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం. அந்த ట్రెక్కింగ్ ప్లేస్ சொல்லப்பா கோஸ்ட் நீங்கலாம் கோஸ்ட் மாதிரி தான் இருக்கீங்க. நீங்க இல்ல நீ அம்மா శివయ్య. Guys, finally we did it. The cave. హాయ్ మామ, అయిపోయింది మనది ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. కొండ అనిపిస్తుంది అంత పై దాకా వెళ్ళేసి మనం వచ్చినాం. అమ్మ ఇక మన టీము అంటే మనకు కలిసిన వాళ్ళు వీళ్ళంతా ఫుల్ చిల్ అయిపోయినాం. అంత పైకి ఎక్కినా అంటే నాకే డౌట్ వస్తుంది తెలుసా. వీడియో చూడండి. ఫస్ట్ ఇక్కడైతే మీకు 2 ఏమంటారు మన సత్రాలు ఉంటాయి.
ఈ సత్రాలు ఏంటంటే మీకు వీళ్ళు మన ఏమంటారు అంబలి పచ్చడి చేస్తారు, మర్చిపోకుండా తినండి, బాగుంటుంది. ఎందుకంటే అదే మీకు ఎనర్జీ ఇస్తుంది. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.